ఛాంపియన్స్ ట్రోఫీ వివాదానికి పులి స్టాప్ పడింది. ఈ టోర్నీ హైబ్రిడ్ మోడల్ విధానంలో నిర్వహించేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. పీసీబీ, ఐసీసీల మధ్య ఒప్పందం ప్రకారం ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లు పాకిస్తాన్, దుబాయ్లో జరగనున్నాయి. భారత జట్టు ఆడే మ్యాచ్లు దుబాయ్లో జరగనుండగా మిగిలిన మ్యాచ్లకు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. భారత జట్టు నాకౌట్కు అర్హత సాధిస్తే దుబాయ్లోనే సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్లు జరుగుతాయి. ఒకవేళ టీమిండియా లీగ్ దశలోనే నిష్క్రమిస్తే సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్లు లాహోర్, రావల్పూడిలో జరుగుతాయి. ఈ ఒప్పందానికి గాను ఇరు దేశాల బోర్డులు 2026 టీ20 ప్రపంచ కప్ పై ఏకాభిప్రాయానికి వచ్చాయి. 2026 టీ20 ప్రపంచ కప్ కి భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుండగా పాకిస్తాన్ జట్టు భారత్లో పర్యటించదు. బదులుగా పాకిస్తాన్ ఆడే మ్యాచ్లు కొలంబోలోనే జరగనున్నాయి. వివాదానికి ముగింపు పట్టడంతో ఐసీసీ త్వరలోనే ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ను అధికారికంగా ప్రకటించింది. వాస్తవానికి ఈ షెడ్యూల్ టోర్నీ ప్రారంభానికి 100 రోజుల ముందుగానే ప్రకటించాలి. కానీ భారత్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డుల మధ్య నెలకొన్న వివాదాల కారణంగా ఐసీసీ వాయిదా వేసింది. భారత ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో ఛాంపియన్స్ ట్రోఫీ కోసం తమ జట్టును పాకిస్తాన్కు పంపలేమని బీసీసీఐ ఐసీసీ దృష్టికి తీసుకెళ్లింది. ఆటగాళ్ల భద్రతే తమకు ముఖ్యమని, తటస్థ వేదికపై ఆడేందుకు తాము సిద్ధమని స్పష్టం చేసింది. మొదట హైబ్రిడ్ మోడల్ విధానానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అంగీకరించినప్పటికీ చివరకు ఒప్పుకోక తప్పలేదు. హైబ్రిడ్ మోడల్ను అంగీకరించిన పీసీబీకి ఐసీసీ మరో బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. 2027 తర్వాత జరిగే మహిళా ఐసీసీ టోర్నీ ఆతిథ్య హక్కులు దాయాది దేశానికి కేటాయించినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.